దేవునికి అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. చాలు. ఈ యొక్క వాక్య భాగంలో దేవుడంట కోరెషు అనేటువంటి ఒక వ్యక్తితో అంటున్నాడు, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. దేవుడు తన ప్రజలకు విజయాన్ని ఇవ్వటానికి వారి యొక్క కుడి చేయి పట్టి వారిని నడిపిస్తూ ఉన్నాడు. కుడి చేయి పట్టి ఏ విధంగా దేవుడు వారిని నడిపించాడు అన్న విషయాలు మనం చూసినట్లయితే, ఒకటి, మోషే చేపట్టి మోషేను నడిపించాడని మనం తెలుసుకున్నాం. అలాగే యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనంలో, అలాగే కీర్తన 136లో కూడా ఏ రాజులపైన దేవుడు విజయం ఇచ్చాడో ఆ విషయాలు అక్కడ చూస్తాం. రెండవది, 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో 11వ వచనంలో దావీదు జయించినట్లుగా దేవుని మందిర నిర్మాణం కొరకు సమస్తమును సమకూర్చినట్లుగా కూడా మనం చూస్తాం. దేవుడు ఒక వ్యక్తి చేపట్టి ఆయన ఆ వ్యక్తిని బలపరిస్తే ఆ యొక్క వ్యక్తులు జయించు వారిగా వారిని దేవుడు దీవించబోతూ ఉన్నాడు. ఉదాహరణకు మోషే, నేను నోటి మాంద్యం గలవాడను, నాలుక మాంద్యం గలవాడను, మాట నేర్పరిని కాను అంటాడు నిర్గమకాండ 3వ అధ్యాయంలో. అటువంటి వ్యక్తిని ఆయన పిలిచి అధికారం ఇచ్చి గొర్రెలు కాసే కర్ర, కేవలం ఎండిపోయిన కర్ర, మహిమగలు చేసే కర్రగా మార్చేసి 40 లక్షల మంది ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో మగ్గిపోతుంటే, ఏమండి, మోషే ద్వారా దేవుడు ఐగుప్తు దేశానికి తీర్పు తీర్చి వీర విజయంతో, వెండి బంగారములతో, సిరి సంపదలతో 40 లక్షల మంది ప్రజలను దేవుడు ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషే చేపట్టి దేవుడు అతన్ని బలపరిచాడు గనుక జయించువాడిగా, ఎందుకు పనికిరాను, మాట నేర్పరిని కాదు, నోటి మాంద్యం గలవాడిని, కొరగాని వాడిని అన్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు దేశానికి మోషే ద్వారా దేవుడు తీర్పు తీర్చాడు. 40 లక్షల మంది ప్రజల స్వాతంత్ర్యాన్ని మోషే ద్వారా దేవుడు అనుగ్రహించాడు. అందుకే మన మూలవాక్యం, జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అంటూ ఉన్నాడు. అలాగే 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో చూస్తే, దావీదు గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరిని ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో జయించువానిగా చేశాడు దేవుడు. దావీదు వెళ్ళినటువంటి చోట్లనెల్లా దేవుడు అతనికి తోడై ఉండేవాడట. అలాగే శత్రువులపై విజయం ఇచ్చేవాడంట. తన ముందర నిలవనివ్వకుండా దావీదుకు దేవుడు తోడై ఉండి, ఇదిగో ఎన్నికలేని వాడు, అన్నలందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉంటే, అంటే ఆర్మీలో వాళ్ళు, సైన్యంలో ఉన్నతమైనటువంటి జీతాలతో వారు ఉద్యోగం చేస్తూ ఉంటే, ఎందుకు పనికిరాని వాడిగా తండ్రి ప్రేమకు, అన్నల ప్రేమకు తల్లి చిన్నప్పుడే చనిపోయింది, ఏమండి, కొరగాని వ్యక్తిగా గొర్రెలు కాసుకుంటున్నటువంటి వ్యక్తిని దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా దర్శించాడు. సమూయేలు ప్రవక్త ద్వారా దర్శించి తన ఆత్మచేత నింపి ఆత్మశక్తితో సామర్థ్యాన్ని, బలాన్ని, సమస్త విధములైన కృపను దావీదు ఎడల విస్తరింపచేసి 40 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు ఇజ్రాయేలును పాలించేటువంటి బలమైన నాయకుడిగాను, ఇజ్రాయేలుకు దీపముగాను దావీదును దేవుడు దీవించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని, ఎవరి చేయి దేవుడు పట్టుకుంటాడో వారిని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. అలాగే యెహోషువ 31 మంది రాజులను జయించాడంటే ఎంతమంది వాళ్ళ పేర్లు కూడా వ్రాయబడ్డాయి.
31 మంది రాజులను. ఈ యెహోషువ ఎవరు? ఒక బానిసగా పుట్టాడు. బానిసగా తమ పితరులు ఉన్నప్పుడు బానిసగా పుట్టిన ఒక బానిస. ఇంకా ఈ ఐగుప్తులోనే లైఫ్ అయిపోయింది, అయిపోయింది, ఇంకా నిరీక్షణ లేదు అనుకున్నటువంటి పరిస్థితిలో, అటువంటి స్థితిలో ఉన్నటువంటి యెహోషువను మోషే ద్వారా దేవుడు విడిపించి, అలాగే కానానుకు నడిపిస్తున్నటువంటి ఈ ప్రయాణంలో యెహోషువ దేవుని యొక్క పరిచర్యలో మోషే ఎదుట వీర విధేయుడు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎక్కడ ఎప్పుడు మోషే మాటకు ఎదురు చెప్పినట్టుగాని, అలాగే ఆధ్యాత్మికమైన జీవితంలో ఐగుప్తు నుంచి బయలుదేరిన అనేక మంది ఐగుప్తు నుంచి వారు స్వాతంత్ర్యం పొందారు, కానీ పాపం అనే దాస్యత్వం నుంచి స్వాతంత్ర్యాన్ని పొందలేకపోయారు. కానీ ఆ స్వాతంత్ర్యాన్ని పొందినటువంటి వారిలో యెహోషువ కూడా ఒకడు. అలాగే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కానీ మనుషులకు దేని నుంచి స్వాతంత్ర్యం లేదు. ఒకప్పుడు బ్రిటిష్ వారి యొక్క పరిపాలన ఉండేది, కానీ ఎందరో యోధులు పోరాడి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు మన దేశానికి. ప్రతి ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం, కానీ పాపం అనేటువంటి ఆ బానిసత్వం నుండి మాత్రం మానవునికి స్వాతంత్ర్యం లేదు. అయితే ఆ స్వాతంత్ర్యం ఇవ్వటానికే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. హల్లెలూయా. ఇటువంటి స్వాతంత్ర్యం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి యెహోషువ మోషే చేత విడిపింపబడిన తర్వాత అతడు బలమైనటువంటి నాయకుడిగా తీర్చిదిద్దబడి 40 లక్షల మంది ప్రజలు, వారిని దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం దేశంలోనికి యెహోషువ ద్వారా దేవుడు వారిని ప్రవేశపెట్టి వారికి స్వాస్థ్యాలు పంచగలిగినటువంటి సామర్థ్యం, శక్తి, ఆ జ్ఞాన, వివేకం ఇవన్నీ ప్రభు యెహోషువకు దయచేశాడు. ఇది ఎవరి గొప్పతనం అంటే యెహోషువ యొక్క చేతిని దేవుడు పట్టుకుని జయించువానిగా చేశాడు. ఎక్కడ తన జీవితంలో ఎక్కడా ఓటమి లేదు. ఒకే ఒకడు, ఆకాను అనేటువంటి ఒకడు, దేవుడు ఆశించవద్దు, ఏది మీరు తీసుకోవద్దు, అది శపితమైనది అని చెప్పినప్పుడు ఆ శపితమైనది ఆశించిన చోట ఆ యొక్క సంఘంలో ఆకాన్ అనేవాడు ఒకడు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఆ ఒక్క చోట యెహోషువ అపజయం ఎదుర్కొన్నాడు తప్ప ఇంకా ఏ ఒక్క చోట కూడా అపజయం లేదు, సనుగుడు లేదు, అవిధేయత లేదు. ప్రజల్లో అందరూ యెహోషువ ఏదైతే విత్తాడో అది కోసాడు. అతడు విధేయుడై దేవుని వెంబడించాడు. అతనికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సహకారులు కూడా విధేయులై మోషే చెప్పిన ప్రతి మాట విన్నట్టు యెహోషువ చెప్పిన ప్రతి మాట యెహోషువతో ఉన్నటువంటి ఆ సైనికులు విన్నారు. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ దావీదు ఎదుట ఏది చేశాడో అలాగే యెహోషువకు అటువంటి నమ్మకస్తులను దేవుడు అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా యెహోషువ ఏం చేశాడంటే జయించాడు. అలాగే మోషే జయించాడని, దావీదు జయించాడని, అలాగే యెహోషువ జయించాడని, జయించిన కొరకు దేవుడు వారు చేపట్టి వారిని నడిపించాడని విన్నాం. అలాగే మరొక వాక్యాన్ని కూడా మనం చూస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 20వ అధ్యాయంలో రాజైన యెహోషాపాతు మనకు కనిపిస్తాడు. ఈ యెహోషాపాతు అప్పటికి ఒక ప్రాణాపాయకరమైన పరిస్థితి నుంచి బ్రతుకు జీవుడా అని బయటపడతాడు. బ్రతుకు జీవుడా అని బయటపడి అతను ఏం చేస్తాడంటే ఇంకా కాస్త ఊపిరి పీల్చుకున్నటువంటి టైంలో ఈ 20వ అధ్యాయం ప్రారంభం నుంచి కూడా చూస్తే నలుదిశల నుంచి శత్రువులు యెహోషువను చుట్టుముట్టడానికి వస్తారు. నలుదిశల నుంచి కూడా అతని మీదకి యోధా రాజ్యం పైకి దండెత్తి వస్తూ ఉన్నప్పుడు యెహోషాపాతు నిలబడి ఆ యోధా రాజ్యం అంతటా కూడా ధైర్యం తెచ్చుకుని చాటును వేస్తాడు. యోధవారులారా, యెరూషలేము కాపురస్తులారా, భయపడకండి. ఇదిగో మీరందరూ ఉపవాసం ఉండండి, దేవుడే యుద్ధాన్ని జరిగిస్తాడు, అస్సలు భయపడవద్దు మీరు అని ఆ దేశమంతటా కూడా ఏం చేశాడంట, చాటింపు వేయించాడంట. చాటింపు వేయిస్తే ఈ యూదా ప్రజలు రాజు మొదలుకొని చిన్న పిల్లల వరకు వాళ్ళందరూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఏం జరిగిందంటే దేవుని ఆత్మ యహజీయేలు అనే ఒక ప్రవక్త ఉన్నాడు అక్కడ. ఆ ప్రవక్త మీదకు బలముగా దిగివచ్చింది. దిగివచ్చి ఆ రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఏమంటున్నాడంటే, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరు భయపడకండి. మీరు ఒక్క బాణము కూడా ఉపయోగించకుండానే, అసలు యుద్ధం చేయకుండానే దేవుడు యుద్ధం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే మీకు విజయాన్ని దయచేయబోతున్నాడు. మీరు ఓరకనే నిలిచి చూడండి, అంతే. ఏం చేయండి? ఓరకనే నిలిచి చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు, పాడనా గుణముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతు రాజా, నువ్వు ఊరికనే చూడు. ఎవడ యుద్ధం వచ్చేస్తుంటే ఊరికనే చూస్తూ ఉండగలరా? అటువైపు యుద్ధం ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 దిశల నుంచి, అమ్మోనీయులు, మోయోనీయులు, మరొక నదవత నుంచి మరికొందరు ఎలాగో దండెత్తుకుని వస్తూ ఉంటే వీళ్ళంటా ఏం చేయాలి? శత్రుని ఎదుర్కోవటానికి బలంగా తినాలి. ఏమండి, ఏం చేయాలి? ఏది దొరికితే అది తినాలి, బలం పెంచుకోవాలి, బలం పెంచుకోవాలి శత్రుని ఎదుర్కోవటానికి. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే యెహోషాపాతు చెప్పిన ఒక మాట ఏంటంటే, 20వ వచనంలో చూడండి. 20వ వచనం చూడటానికి చదవటానికి ముందు మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయం వృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనం మనం చూసినట్లయితే, 20వ అధ్యాయము 30వ వచనం, ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహించగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి హల్లెలూయా. యెహోషాపాతుకు దేవుడు ఏం చేశాడంటే, ఏ ప్రకారముగా యెహోషాపాతుకు దేవుడు విజయాన్ని దయచేశాడంట. ఏ ప్రకారంగా? అసలు ఎలాగో దేవుడు విజయాన్ని ఇచ్చాడు అనంటే, ఆ పై వచనాల్లో అటువైపు శత్రువులు ఆయుధాలు పట్టుకుని వారు రథాలు వేసుకుని రివుమని వస్తూ ఉంటే, యెహోషాపాతు మాత్రం సైనికుల్ని ఆయుధాలతో రథాలతో సిద్ధపరచడం మానేసి ఆర్కెస్ట్రాను పెట్టాడంట. హలో, ఇది విచిత్రంగా ఉంది కదా? నాకు ఎప్పుడు విచిత్రంగానే ఉంటుంది ఈ సిచ్యుయేషన్. అటువైపు ఏమో నరికేస్తాం, పొడి చేస్తాం, ఎంత చూస్తాం అనుకుంటా కళ్ళెర్ర చేసి ఆయుధాలు పట్టుకుని వాళ్ళు ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటే వీళ్ళేం చేస్తున్నారు? వాళ్ళు వెక్కిరించినట్టుగా ఉంది పరిస్థితి. వీళ్ళేం చేస్తున్నారు? బోరలు తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? డోళ్ళు తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? తాళాలు తీసుకున్నారు. ఇవి తీసుకుని పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. ఏమని? యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి, యెహోవా నీ నామము. హల్లెలూయా. ఎలాగ పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. నిజంగా దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, ప్రవక్త చెప్పినట్లుగా ఒక్క బాణమైన వారు ఉపయోగించకుండానే దేవుడు అంటే వేగుల వారిని పెట్టాడంట. వాళ్ళలో వాళ్ళకి వైరం వచ్చి ఈ నలుదిశలో బయలుదేరినటువంటి వాళ్ళు ఒక చోట
ఒక్కడు కూడా మిగలకుండా వాళ్ళలో వాళ్ళు పొడుచుకుని చచ్చిపోయారు. ఒక్కరు కూడా మిగలకుండా వాళ్ళలో వాళ్ళు పొడుచుకుని చచ్చిపోయారు. కొన్ని రోజులు వాళ్ళ దగ్గర కొల్ల సొమ్ము దోచుకోవటానికి కొన్ని రోజులు టైం పట్టింది వీళ్ళకి. హల్లెలూయా. చూడండి, అయితే యెహోషాపాతు విజయం సాధించడానికి గల కారణం ఏంటంటే, ఈ 20వ అధ్యాయంలో 20వ వచనంలో కూడా ఇలాగ రాయబడింది. ఏమనంటే, యెహోవాని నమ్ముకోండి, మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, మీరు కృతార్థులగుదురు అని వ్రాయబడింది. హల్లెలూయా. అంటే యెహోషాపాతు విజయం వెనక ఒకటి దేవుని నమ్మాడు, 2 దైవజనుని కూడా నమ్మాడు. ఆయన ప్రవక్త చెప్పాడట, అది జరుగుతుంది. ఈనాడు ఎవరిని నమ్మాలంటే చాలామంది ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఎప్పుడో సీనియర్ క్రైస్తవుడు ప్రభువు నమ్మాడట. ఏమయ్యా ఏం చేస్తున్నావు? అదేనండి చిన్నగా నేను వెళ్ళేసరికి ఎవరికో చేసాలు ఇస్తున్నాడు. ఏం చేసాలు? కలర్ చేసాలు. కూల్ డ్రింక్ కలర్ కాదు, బ్రాందీ అమ్ముకుంటున్నాడు. ఏమైంది? అదేనండి. మరి ఇదేంటి వ్యాపారం, నువ్వు చర్చకెళ్తావు? అదేంటి మా పాస్టర్ గారికి చెప్పానండి, చాలా పెద్ద సంఘం, చాలా పెద్ద పాస్టర్ గారు అండి మా పాస్టర్ గారు. ఆయన అన్నారు, నీ జీవనోపాధి కదా చేసుకో అన్నాడండి. హలో, ఇటువంటి ప్రవక్తలను కాదు, దుర్వ్యాపారానికి ప్రోత్సహించే ప్రవక్తలను కాదు నమ్ముకోవాల్సింది. అభిషక్తులైన, దేవుని చేత పిలువబడి, అభిషేకింపబడి, పంపబడి, దేవుని ఉన్నతమైన సత్యమైనటువంటి మార్గంలో, ఉన్నతమైన ఉపదేశంలో నడిపిస్తున్నటువంటి ఆ యొక్క ప్రవక్తలు నమ్ముకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే యెహోవాను నమ్ముకోండి, మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలు నమ్ముకోండి, మీరు కృతార్థులవుతురు అని ఇక్కడ చెప్పాడు. నిజంగా అతను నమ్మాడు కనుక ఆ విధంగా సిద్ధపడ్డాడు. అలాగే దేవుని చేత అతడు బలపరచబడి విజయం సాధించాడు. చదవండి మరలా 30వ వచనాన్ని. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయంలో 30వ వచనం. ఏ ప్రకారం ప్రవక్త ఏది పలికాడో ఆ ప్రకారంగా అతని దేవుడు అతనికి విజయాన్ని కలుగ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక అతని దినాలలో ఎలా ఉంది? దేశం కొంతకాలం నెమ్మదిగా ఉంది, సుఖంగా ఉంది, ఏ శత్రుభయం లేకుండా వారు ఉన్నారు. ఒకవేళ ఆనాడు శత్రువులు వారికి ఆ నలుదిశలో దండితో వచ్చినటువంటి వారైతే, ఈనాడు ఒకవేళ రుణ సమస్యలు ఒక శత్రువుగాను, అనారోగ్యం ఒక శత్రువుగాను, ఆర్థిక పరిస్థితులు ఒక శత్రువుగాను, ఇంకా ప్రతికూలమైనటువంటి అనేకమైనటువంటి నిందలు అవమానాలు పొందుతూ ఒకవేళ ముందుకు సాగిపోతుంటే ఇవన్నీ శత్రువులాగా ఉండవచ్చు. కానీ దేవుని మీద ఆధారపడితే ఆయన ఖచ్చితంగా ఒకరోజు విజయాన్ని కలుగజేస్తాడు. విజయం ఇవ్వటం కొరకే దేవుడు తన ప్రజల యొక్క చేతిని పట్టి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువారు రెండవది, ఆయన సంఘానికి విజయం ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. ఎవరికి? ఆయన సంఘానికి. మార్కు సువార్త మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం. ఈ 16వ అధ్యాయంలో 17వ వచనం చూసినట్లయితే, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. అవేవనగా, చదవాలి. నా నామమున ఇదిగో దెయ్యాలను వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, అపాయకరమైన పరిస్థితులను, పాములు అంటే అపాయకరమైనవి, అపాయకరమైన పరిస్థితులను ఎత్తుపట్టుకుంటారు. అంటే ఇదిగో దేవుడు తన సంఘానికి ఏమిస్తున్నాడంటే అధికారం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. జయించే శక్తి. చెప్పండి. నా ప్రభువును బట్టి నేను జయిస్తాను, నన్ను బలపరిచే నా దేవుని బట్టి నేను జయిస్తాను. మన మూలవాక్యం ఏంటి? జయించుట కొరకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. జయం ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? తన ప్రజల యొక్క కుడి చేతిని పట్టుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలో ఏ కంపెనీలోనైనా పనిచేస్తే ఏమండి, ఆ కంపెనీ కొంత ఏం చేస్తారంటే వారి కొరకు పట్టించుకుంటారు. అదే కొన్ని ఏంటి మెడికల్గా మీ ఫ్యామిలీలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మేము కొంత ట్రీట్మెంట్ చేయిస్తాం, లేదంటే ఇలాగ మెడికల్గా ఉపయోగపడతాం, శాలరీ ఇస్తాం అని ఇలాగ కొన్ని కంపెనీలే కొంత హెల్ప్ చేస్తూ ఉంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఖచ్చితంగా తన ప్రజలకు జయం ఇవ్వడానికి ఏం చేస్తాడంటే ఆయన మన కుడి చేపట్టి నడిపిస్తాడు. అలాగే ఒక దాసుడు ఒక యజమాని దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు అతడు బలహీనంగా ఉంటే, ఆ యజమానుడు మంచి యజమానుడైతే అతడు అనారోగ్య సమయంలో ఆర్థిక పరిస్థితులు, సరే ఇదిగో నీకు కొంత నేను హెల్ప్ చేస్తాను, మెల్లమెల్లగా నీ పనిచేస్తూ తీర్పుతూ కానీ నేను కృతజ్ఞతగా నీకు కొంత చేస్తానని చేస్తాడు. కానీ మన ప్రభువు ఆయన ప్రజలు ఏమాత్రం కూడా విడిచిపెట్టాడు, జయమిచ్చేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. కాబట్టి ఆయన సంఘానికి కూడా ఏమిస్తూ ఉన్నాడంటే ఆయన విజయాన్ని దయచేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన సంఘానికి విజయం ఇవ్వటం కొరకు ఆయన సంఘాన్ని ఆ యొక్క చేయిని పట్టుకోవటం మాత్రమే కాదు, కానీ ఆయన సంఘం కొరకు రక్తం ఇచ్చారు, సంఘం కొరకు ఆత్మనిచ్చారు, సంఘం కొరకు దైవ సేవకుని ఇచ్చాడు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆయన ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే పేతురుతో అంటాడు, పేతురు నువ్వు కేఫా అనబడతావు అనగా నువ్వు రాయి, నీ మీద నేను ఏం చేస్తానంటే నా సంఘమును కట్టుదును, నా సంఘమును కట్టుదును అని మాట్లాడి మరలా ప్రభువు అన్నారు, దాని ఎదుట, దేని ఎదుట? నీ పైన కట్టినటువంటి ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవు. హల్లెలూయా. అంటే సంఘం ఎదుట ఏది నిలవనేరదు? ఏది నిలవనేరదు? పాతాళలోక ద్వారములు నిలవనేరవు. అందుకే నిజమైన దేవుని, జీవమగల దేవుని సంఘంలోనికి దెయ్యం పట్టిన వాళ్ళు రాలేరు. ఎక్కడికైనా తీసుకెళ్ళి అక్కడ మాత్రం రానో 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 వస్తే విడుదల పొందుతారని కొందరు దెయ్యం రానివ్వదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సంఘంలో ఉన్నటువంటి మహిమ, దేవుడిచ్చినటువంటి అభిషేకం దెయ్యానికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, అందుకే సంఘానికి దేవుడు ఏమిచ్చారు? ఇదిగో ఆయన విజయాన్ని ఇస్తూ ఉన్నారు సంఘంలో ఒక్కొక్క వ్యక్తి. అందుకే పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే కాదు, మీరు ప్రార్థన చేసిన దేవుడు అద్భుతాలు జరుగుతాయి. కానీ ఒకటే, నేను అన్నది మాత్రం రానివ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. అలాగే మూడవది, దేవుడు మనం చెప్పుకున్న రాజులకు అధికారం ఇచ్చారు. 2 సంఘానికి అధికారం ఇచ్చారు. 3వది ఆయన దైవ సేవకులకు కూడా అధికారం ఇచ్చారు. దైవ సేవకుల సువార్త 10వ అధ్యాయంలో, అలాగే మార్కు సువార్త ఆ యొక్క 3వ అధ్యాయంలో, ఏమండి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 18:18లో చూస్తే, మీరు భూమి మీద వేటిని బంధిస్తారో అది పరలోకమందు బంధింపబడుతూ ఉంది, మీరు భూమి మీద వేటిని విప్పుతారో అది పరలోకమందు విప్పబడుతూ ఉంది. దైవ సేవకులకు ఆయన దయ్యాలపై అధికారం ఇచ్చారు. ఇంకా యోహాను సువార్త 20వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువారు తన సేవకులకు పాపములను క్షమించే అధికారం కూడా ఇచ్చారు. ఎవని పాపములు మీరు క్షమిస్తారో వాని పాపములు క్షమింపబడును, ఎవని పాపములు మీరు నిలిచి ఉండనిస్తారో వారి పాపములు నిలిచియుండును అని 20వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుకుంటే ఆ విషయాలు వ్రాయబడ్డాయి. పాపములు క్షమించే అధికారం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి అందరు, మీ కుడి చేయి పైకెత్తి. నాకు విజయాన్ని ఇవ్వటానికి నా ప్రభు నా చేయి పట్టి నన్ను నడిపిస్తూ ఉన్నాడు, నన్ను బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 21వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండిన ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిత్తును. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్పారు, నేను జయించాను. ఏం జయించారు? ఆయన లోకాన్ని జయించారు. లోకంలో ఏముంది? నేత్రాస్ ఉంది, శరీరాస్ ఉంది, జీవపు డంబము ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీటన్నిటినీ జయించారు ప్రభు. వీటన్నిటినీ, లోకస, నేత్రస, జీవపుడము, శరీర ఇచ్చలు, వీటన్నిటినీ జయించారు. అంటే ఆయన ఒక మాటలో పాపమును జయించారు. హల్లెలూయా. దేని జయించారు? అందుకే ఒక సవాలు కూడా విసిరారు ఆయన. యోహాను సువార్త 8:46లో, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించాలని ఒక సవాలు విసిరారు ప్రభు. ఆయన పాపాన్ని జయించారు. 1. 2 రెండవది శ్రమలు జయించారు. వేటిని జయించారు? శ్రమలు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించాను అని చెప్పారు. అంటే ఆయన శ్రమలు జయించారు. క్రైస్తవుల. అలాగే 3వది మత్తయి సువార్త 4వ అధ్యాయము, అలాగే లూకా సువార్త 4వ అధ్యాయంలో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న సమయంలో అపవాది వచ్చినప్పుడు అపవాదిని జయించారు ఆయన. క్రైస్తవుల. హల్లెలూయా. పాపాన్ని జయించారు, శ్రమను జయించారు, సాతాను కూడా జయించారు. అలాగే ఆయన చెప్పినట్టుగానే
నేను మరణించి తిరిగి లేస్తాను, మరణం జయిస్తానని చెప్పారు. ప్రపంచంలో చరిత్రలో ఎందరో చక్రం తిప్పిన చక్రవర్తులు కానీ, ఎందరో మహానుభావులు అని పిలువబడుతున్నటువంటి వారు కానీ, దైవములు అని పిలువబడుతున్నటువంటి వారు కానీ, మరణాన్ని జయించిన వారు ఒకే ఒక్కరి చరిత్రలో ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. వేటిని జయించాడు ఆయన? మరణాన్ని జయించాడు. అందుకే జయించిన కొరకు ఆయన అంటున్నాడు, నీ కుడి చేతిని పట్టుకున్నాను. మనం జయించలేం, మనం బలహీనం. కానీ ఆయన ఏ విధంగా మనకు విజయం ఇస్తాడంటే, ఆయన మరొక చోట వ్రాయబడింది, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాస్తాడంట. చేపట్టి పాపం పొంచి ఉంది, అది నేను మింగేయాలని చూస్తుంది. ఆయన ఏదో ఒక విధంగా చేపట్టి ఆ పాపంలో పడిపోకుండా నిన్ను తప్పించి ఇదిగో జయించే వ్యక్తిగా నేను తీర్చిదిద్దడం కొరకు, శ్రమను, ప్రతికూలమైన ప్రతి పరిస్థితులను జయించడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే చేపట్టి ఆయన బలపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం జయిస్తే, ఈ ప్రకటన గ్రంథంలో జయించువానికి అని 7 సంఘాలు, ఆ సంఘపు దూతలకు 7 మార్లు రాయబడి ఉంటుంది. జయించువానికి ఆ ఇచ్చే ఆధిక్యత ఏంటో, అదే మనం జయిస్తే తెల్లరాతనిస్తానంటాడు, అనగా పరిశుద్ధత. జయిస్తే ఇదిగో నా ఆలయంలో ఒక స్తంభముగా నిలబెడతానంటే ఆత్మీయ స్థితిలో స్థిరత్వం. ప్రైజ్ ది లార్డ్. అలాగే జయిస్తే జనముల పైన అధికారం అంటాడు. జయిస్తే నాతో కూడా ఇప్పుడు చదువుకున్నామే, నా సింహాసనంతో ఏలేవారిగా ఉంటారు. అలాగే జయిస్తే ఎవరికీ తెలియని ఓ క్రొత్త పేరు. ఉదాహరణకు మీ పాత పేరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభులోకి వచ్చిన తర్వాత మీ పేరు మార్చబడింది. మరి ఎవరికీ తెలియని క్రొత్త పేరు ఎలాగైనప్పుడు అంటే, ఎక్కడ పేరు మార్చబడినా మీరు జయించవారిగా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, హల్లెలూయా, ఎవరికీ తెలియని ఓ క్రొత్త పేరుతో పిలుస్తాడంట ఆయన. ఏ పేరు? అది పిలిచిన ఆయనకి తెలుస్తుంది, పిలువబడిన వ్యక్తికి తెలుస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి పిలువబడినప్పుడు లేచి నడిచి వెళ్తూ ఉంటే, ఒకవైపు దేవదూతలు ఉంటారు, ఒకవైపు సకల పరిశుద్ధులు ఉంటారు, ఒకవైపు పాత నిబంధన కాలపు పరిశుద్ధులు ఉంటారు, మనకు ముందున్న పరిశుద్ధులు అందరూ అక్కడ ఉంటారు. అక్కడ అందరూ తెల్లని వస్త్రాలతో దగదగ మెరిసిపోతున్నటువంటి ఆ యొక్క ప్రకాశంతో ఉంటారు. ఆ ఎదుట పరిశుద్ధులైన దేవుడు మనల్ని పిలిచినప్పుడు, ఏమంటే ఒక ఆటల పోటీలోనో, కబడ్డీలోనో, స్కూల్లో ఏమైనా చిన్న చిన్న పోటీలు పెట్టినప్పుడు వాళ్ళు బహుమతుల కోసం పిలుస్తూ ఉంటే, ఈ పిల్లలు ఎలా వెళ్తారు, నేను కాబట్టి నీకే, నాకు కాబట్టి గిఫ్ట్ బహుమతి ఇస్తున్నారని ఎంతో స్టైల్గా నడుచుకుంటూ వెళ్తారు. హలో, ఆ పరలోక సైన్య సమూహము ఎదుట దేవుడు ఎవరికీ తెలియని ఒక క్రొత్త పేరుతో ఒక బహుమతిని ఇవ్వడానికి ఆయన పిలిచినప్పుడు మన అంతరాత్మ ఎంత ఉప్పొంగిపోతుందంటే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే ఏం పాడారేమని, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలచి ఆ శుభవేళ. వారితో కలిసి ఆ సింహాసనం నేను సమీపించినప్పుడు ఎవరికీ తెలియని ఒక క్రొత్త పేరుతో ఆయన పిలిస్తే, హల్లెలూయా, మన హృదయం ఎంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. జయించాలి. హల్లెలూయా. కాబట్టి ఇలాగూ మనం జయించి దేవుని కొరకు మనం ఉపయోగపడితే, ఏమండి, దేవునిలో ఇంకా బలంగా సాగుతూ ఉంటే, భౌతిక సంబంధమైనటువంటి ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను, ఏమండి, ఇంకా ఈ విధంగా మనం ప్రభువుని అడగకుండానే ప్రభు దయచేస్తాడు. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు అశామస్య దేవుడు కాదు, సర్వశక్తి గల దేవుడు. ఆయన మన కుడి చేతిని బట్టి మనకు విజయం ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన మూలవాక్యం ఏంటి? ఇదిగో జయించుట కొరకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. మీరు మర్చిపోకండి. ఇదిగో మీరు మీ పిల్లలను కూడా తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు చేపట్టుకుంటారు. మీరు పెద్ద పెద్ద అడుగులు వేసుకొని వెళ్ళిపోతారు, మీతో నడవలేక కాస్త లేక పరిగెట్టి నేను నడవలేని బాబు వదిలేస్తారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తారు? మీరు స్పీడ్ అయిపోతారు, వీళ్ళు అనుకుంటుపోతారు. అందుకే తెలివైన తల్లిదండ్రులు ముందు ఏం చేస్తారు? వీడు చేపట్టుకున్నాడు కానీ వదిలేస్తాడు, ఎక్కడో జనంలో తెలిసిపోతాడు అని వాళ్ళు చేపట్టుకుంటారు. ఎందుకని? ఈసారి భయం లేదు, వదిలేస్తాను, నడవలేకపోతే అవసరం అయితే పైకి లేపి సంక్రమణ ఎత్తుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అలాగే మన దేవుడు మనం చేపట్టుకుంటే, మనం నడవలేకపోతే చేయి వదలడు, అవసరం ఎత్తుకుని సంక్రమణ పెట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంతగా మన చేయి పట్టి మనకు విజయం ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడు కనుక ఆయన్ని బట్టి ధైర్యంగా ఉందాం, ఆయనకు ప్రార్థన చేద్దాం. ప్రభువారు ఎలాగైతే లోకాన్ని అనగా పాపాన్ని, సాతాన్ని, శ్రమను, మరణాన్ని జయించారో అటు విజయాన్ని ప్రభు మనకు దయచేయబోతున్నాడు. అట్టి కృప తన ప్రజలకు ప్రభు అనుగ్రహించును గాక.
ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన. అందరు తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి. మీరు మీ స్థలాలు లేచి నిలబడండి. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, వాక్యాన్ని 30, 60, 100 రెట్లు ఫలింపచేయండి. జయించిన కొరకు నేను అతని కుడి చేతిని పట్టుకున్నానని సెలవిచ్చిన దేవ, ఆనాడు తండ్రి నీ ప్రజలైనటువంటి వారు ఐగుప్తు అనేటువంటి దేశంలో బానిసలు మగ్గిపోతూ ఉన్నప్పుడు తండ్రి వారిని విడిపించడానికి నడిపించడానికి తండ్రి నోటి మాంద్యం గలవాడైన, నాలుగు మాంద్యం గలవాడైన, కొరగానవాడైన అనేటువంటి ఆ యొక్క నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి మోషేని మీరు పిలిచి తండ్రి ఇదిగో నాయన అధికారం ఇచ్చి అభిషేకం ఇచ్చి ప్రభు ఐగుప్తు దేశానికి పంపించి మోషే ద్వారా ఐగుప్తు దేశానికి తీర్పు తీర్చి ఇదిగో తండ్రి మీరే నాయన మోషే చేయి పట్టి ప్రభు మోషేకి విజయాన్ని ఇచ్చిన దేవుడు. అలాగే తండ్రి ఆ ప్రజలకు బానిసత్వం విడిపించి స్వాతంత్ర్యాన్ని దయచేసిన దేవుడు. అలాగే తండ్రి యెహోషువను ప్రభు మీరు తన యొక్క పరిచర్యను చూశారు, నమ్మకత్వాన్ని చూశారు, యథార్థతను చూశారు. అలాగే నాయన యెహోషువకు మోషే తర్వాత ఆ పరిచర్యను అప్పగించి ప్రభు యెహోషువ చేపట్టి వాగ్దాన దేశంలో వారిని ప్రవేశపెట్టి తండ్రి జయించు వాణిగా తండ్రి యెహోషువను మీరు దీవించారు. అలాగే ప్రభువా దావీదు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు, అందరి చేత విసర్జింపబడిన దావీదు, ఎన్నికలేని దావీదు, గుర్తింపు లేని దావీదు ఉన్నాయి. ప్రభా మీరు ఎన్నుకున్నారు, మీరు గుర్తించారు, దైవజనుని పంపించి అతన్ని ప్రభా ఇదిగో తండ్రి తైలము పోసి అభిషేకించి ప్రభా అతన్ని అంచెలంచెలుగా మీరు హెచ్చించి ఇదిగో జయించు వాణిగా చేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. అలాగే దేవ ఇజ్రాయేలుకు దీపముగాను తండ్రి ఇదిగో ప్రభా 40 సంవత్సరాలు ఏక చక్రాధిపతిగా దావీదుని మీరు హెచ్చించిన తండ్రి దేవ. అవును, మీరు దావీదు చేపట్టి ప్రభు మీరు హెచ్చించారు. అలాగే తండ్రి యెహోషాపాతు తనకు కలిగిన శ్రమలో ప్రభు నీ వైపు చూసినప్పుడు, నీపై ఆధారపడినప్పుడు తండ్రి నిన్ను బట్టి ప్రభు ఇదిగో తండ్రి సావుకుని నమ్మి, ప్రవక్తను నమ్మి ప్రభు ఇదిగో తండ్రి ప్రభు ముందుకు కొనసాగినప్పుడు ఆ యుద్ధంలో ప్రభు ఆయుధాలతో కాక నీ బలాన్ని ఆధారం చేసుకుని నిన్ను ఆరాధిస్తూ ముందుకు సాగిపోయినప్పుడు తండ్రి యెహోషువ పక్షాన మీరు యుద్ధం చేసి యెహోషువకు విజయం ఇచ్చిన దేవ, యెహోషాపాతుకు విజయం ఇచ్చిన దేవ, మీకే స్తోత్రాలు. వారికి మాత్రమే కాదు, మీరు సస్తరికి లోకానికి ప్రభు ఇదిగో తండ్రి వచ్చి లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని, శ్రమలను తండ్రి ప్రభు తన మరణాన్ని జయించి ఆ యొక్క మీరు పరలోకానికి ఆరోహణమయ్యే ముందు ఆ యొక్క అధికారాన్ని ప్రభు మీ సేవకులకు ఇచ్చినందుకు స్తోత్రాలు, సంఘానికి ఇచ్చినందుకు స్తోత్రాలు, జయించు వారిగా చేసినందుకు స్తోత్రాలు. అలాగే తండ్రి చేత కాపాడబడుచు మేము జయించేవారిగా ఈ భూమి మీద ఉన్నంత వరకు, ఈ జీవితం తర్వాత కూడా ప్రభు నీ సింహాసనం సమీపించే వరకు జయించేవారిగా ఉండటానికి మీరు మా చేయి పట్టుకున్నారని, మేము ఒంటరిని కాదని, మీరు మాకు తోడుగా ఉన్నారని, నీ తోడును కాపాడుకోవాలని మేము ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ ప్రవర్తించకూడదో ఆ యొక్క తండ్రి మార్గాలు ఎరిగి నీ యొక్క ఆజ్ఞలను గుర్తించి ఆ విధంగా నడుస్తూ దాన్ని జీవితం జీవించేవారిగా తండ్రి మీ చేత బలపరచబడి ప్రభు మీరు మా చేపట్టుకున్నారు, విజయం ఇచ్చే దేవుడు మాకున్నారని జయించేవారిగా ఉండటానికి అట్టి మహిమగల తలంపులతో ప్రతి ఒక్కరిని నింపాలి అని ప్రార్థిస్తూ ప్రతి పిరికి ఆత్మ, ప్రతి విధమైనటువంటి ఇదిగో అనాలోచన కలిగిస్తున్నటువంటి పిరికి ఆత్మ, భయపెట్టుతున్నటువంటి ఆత్మ యేసు నామములో తొలగి జ్ఞాపిస్తూ ఈ వాక్యాన్ని వినని ప్రజలందరిపై నీ ఆత్మను ఉంచి ధైర్యపరిచి తండ్రి ఇదిగో ఇంకా వాటమే నా జీవితంలో అనుకున్నటువంటి వాళ్ళు లేదు, నేను జయిస్తాను అనేటువంటి నిరీక్షణ వారి హృదయంలో పొదిగించి ప్రభు మీరే మేలు చేసి దీవించమని తండ్రి మీరు కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో తండ్రి నీ సంఘకు వచ్చిన బిడ్డలు, ఈ వాక్యాన్ని వినని బిడ్డలందరినీ పేరున ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పొందుకుని నామ మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.